ఘనమైనదిగా ఉంటే మంచిదని ఆశ, ఘనమైనది గాను పానుపు నిష్కళంకమైనది గాను ఉంచండి, దాన్ని పాడు చేయొద్దు అని రాస్తుంది అక్కడ. వివాహము చేసుకునేవారు కాదు, ఆ బంధము. వివాహ బంధము లేకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కలిసి వెళ్ళిపోతున్నారు కదా. వివాహ బంధం అండి, వివాహ బంధము అది దేవుడి దృష్టిలో విలువైనది. ఆ బంధాన్ని పక్కన పెట్టి ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తున్నారు కదా, అది దేవుడికి ఇష్టం లేదు. ఈ బంధము ద్వారా ఇద్దరు కలిసి ఉండడం అనేది దేవునికి ఇష్టం. ఆమేన్, హల్లెలూయా. వివాహము దేవుడు ఏర్పాటు చేసిన విధానం. మొదటిది, దేవుడు తన చిత్త ప్రకారము మనిషి జాతి వృద్ధి పొందినట్లు, పిల్లలు ప్రభు యొక్క భయమునందు శిక్షయందు ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కారణముగా పెంచబడినట్లు వివాహం ఏర్పరచబడి ఉన్నది. రెండవది, దేవునిచే నాటబడిన నవీన స్వాభావికమైన కోరికలను ఆపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లు దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోనే పవిత్రముగా జీవించినట్లు ఇది ఏర్పాటు చేయబడింది. మూడవది, సుఖ దుఃఖములలో ఒకరికొకరు తోడుగాను సహాయకరముగాను ఆదరణగాను ఉండునట్లు ఇది ఏర్పరచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదాం, హల్లెలూయా. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయుదును అనుకునేది. ఇది నా డౌట్, మీకు కూడా ఇది డౌట్ వచ్చిందో రాలేదో. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఆయన అనుకున్న టైంకి అసలు మనుషులు ఎవరు లేరు, ఆదాము ఒక్కడే ఉన్నాడు. అమ్మా వింటున్నారా? ఈరోజు పోతే పోవే, నాకెవరు లేరా, నేను అనాథను అనుకుంటున్నావా? పోతే పో, మా ఇల్లు చూడు ఎంతమంది ఉన్నారో, మా ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. అప్పుడైతే ఆదాము ఒక్కడే ఉన్నాడు కాబట్టి దేవుడు అలా అనుకున్నాడు. ఇప్పుడు కూడా అలాగే అనుకుంటున్నాడా? ఇప్పుడైతే చాలా మంది ఉన్నారు కదా. ఒక మాట నేను మీకు చూపిస్తాను. ఆదికాండము 24వ అధ్యాయం 67వ వచనం చదువుదాం. ఆదికాండము 24వ అధ్యాయం 67వ వచనం. ఒక్క మాట చదివి నేను ముందుకు సాగిపోతాను. చదువు గట్టిగా. 67:24వ అధ్యాయం. ఆమెను తీసుకొని పోయాను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను అని రాయబడింది. అబ్రహాం ఇంట్లో చాలా మంది ఉన్నారండి, సుమారు ఒక 300 మంది దాకా ఉన్నారు. కానీ తనని నివారణ పొందినట్లుగా ఎవరు చేయలేకపోయారు. దుఃఖంతోనే ఉన్నాడు. తన తల్లి చనిపోయిందని దుఃఖంతోనే ఉన్నాడు. పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందరు అని బైబిల్ చెప్తుంది. ఎప్పుడు దుఃఖ నివారణ కలిగింది? సాటి అయిన సహాయం ఎప్పుడు వచ్చిందో, తల్లి స్థానము కంపల్సరీ. తల్లి స్థానం తల్లిదే, తండ్రి స్థానం తండ్రిదే. కుటుంబస్తులందరూ ఎంతమంది ఉన్న భార్య స్థానాన్ని భర్తకి ఎవరు ఇవ్వలేరు, భర్త స్థానాన్ని భార్యకి ఎవరు ఇవ్వలేరు. కాబట్టి మా ఫ్యామిలీ చాలా పెద్దది, 100 మంది ఉన్న భార్యతో నాకు పని లేదు అనడానికి వీలేదు. ఈ వాక్యమును బట్టి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు చెప్పాడంటే మంచిది కాదు. వారిద్దరూ కలిసి, ఇంకా చెప్పాలంటే నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, ఏక శరీరం అంతే. చెప్పండి, ఏక శరీరం.
నేను ఒక ఇంటికి వెళ్ళాను. పగిలిపోయిన అద్దాలు, ఇరిగిపోయిన కుర్చీలు, ఇరిగిపోయిన మంచాలు ఉన్నాయి. ఏంటయ్యా అంటే, అమ్మాయి తీసుకొచ్చింది కాబట్టి మంచం నాది అంటుందట. ఇడే నా ఇంట్లో ఎందుకు పెట్టాడు, మంచం ఎరగొట్టేసాడు. టీవీ నాదన్నట, టీవీ ఎరగొట్టేసాడు. నా ఇంట్లో ఎందుకు పెట్టేవాడు. వీళ్ళిద్దరూ ఏక శరీరమైన తర్వాత ఎముకలో ఎముక, మాంసంలో మాంసం అయిపోయి ఇద్దరు ఒకరినొకరు హత్తుకున్న తర్వాత వాళ్ళిద్దరిని ఏ రీతిగా విడగొట్టాలా అని దుష్టుడైన సాతాను చేసే పని అది. ఏం చేస్తాడు? నువ్వెంత నేనెంత అనుకునేటట్లుగా చేస్తాడు. ఈరోజు ఎంతమంది పాస్టర్ గారు వచ్చి చేసింది ఏంటంటే, ఇద్దరుగా ఉన్న వీరిని ఒక్కటిగా దేవుని సమక్షంలో, ఆయన సన్నిధిలో, ఆయన సాక్షిగా. హల్లెలూయా. కాబట్టి ఇక మీదట నేను నువ్వు అనుకోవడానికి వీలేదు, ఇద్దరు ఒక్కటే అని బైబిల్ చెప్తుంది. ఆమేన్.